వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. 1 వీక్ అయితే వీడియో అనేది లేట్ అయిందండి, ఎందుకంటే ఎడిటింగ్ వీటి వల్ల అయితే లేట్ అయిందనమాట. ఇప్పుడైతే మీ ముందుకి ఒక వీడియో అనేది తీసుకొచ్చాను. మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎన్నో రకాల టెంపుల్స్కి అయితే వెళ్తూ ఉంటాం కదండి. అక్కడ ఒక్కొక్క చోట ఒక్కో చరిత్ర ఒక్కో రకంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ అయిన టెంపుల్ సింగరకొండ ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ నరసింహస్వామి వారి టెంపుల్. దీని కథ ఏంటి అంటే, పూర్వం సింగయ్య అనే రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు భువనాసి. ఆ రాజు ప్రజలను ఎటువంటి కష్టం లేకుండా పరిపాలించాడు. కానీ ఆ రాజ్యంలో ఒక పెద్ద చెరువు ఉండేది. అది అకాల వర్షం పడటం వలన ప్రతి సంవత్సరము ఆ చెరువు పొంగి దగ్గరలో ఉన్న ఊర్లు అన్నీ కూడా మునిగిపోయేవి. ప్రజలు అన్ని అవసరాలు తీర్చగలిగే ఆ రాజు ఆ చెరువు పొంగడం, ప్రజల నష్టపోవడం మాత్రం ఆపలేకపోతున్నాడు. అప్పుడు ఆ రాజు అక్కడే ఉన్న ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారి దగ్గరకు వెళ్ళి, అయ్యా, ఈ సంవత్సరం ఈ చెరువు పొంగకుండా ప్రజలకు ప్రాణహాని జరగకుండా ఉంటే నా కుమార్తె అయిన భువనాసిని బలిస్తాను అని మొక్కుకున్నాడంట. అంతేకాదు, ఇక మీదట ఆ చెరువు పొంగకుండా నీవే చూడాలి అని కూడా అడిగాడంట. వానాకాలం రానే వచ్చింది, కానీ ఆ చెరువు మాత్రం పొంగలేదు. ప్రజలకు ఎటువంటి హాని జరగకపోవటంతో ఆ రాజు తన కుమార్తెను ఆ చెరువు గట్టు మీద బలించాడు. అప్పటి నుండి ఆ చెరువుకి భువనాసి చెరువు అని పిలుస్తారు. అలా పొంగకుండా ఉండటానికి ఆంజనేయ స్వాముల వారు ఆ చెరువు మీద వెలిశారంట. కూడా ఆంజనేయ స్వామి పాదాల దగ్గర నీళ్లు ఉంటాయి. అప్పటి నుండి భువనాసి చెరువుకి తెప్ప తిరునాళ్ళు అని కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఆంజనేయ స్వామి వెలిసిన రోజున అతిపెద్ద తిరునాళ్ళుగా కూడా చేస్తారండి. మా ఊరికైతే ఈ ఆంజనేయ స్వామి వారికి కథ ఏంటి అన్నది మీ అందరితో కూడా నేనైతే షేర్ చేసుకున్నాను. అంతేనండి, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క స్టోరీ అయితే ఉంటుంది. కాకపోతే మా ఊరు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి అండ్ నరసింహస్వామి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఉన్న కథ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మాకైతే తెప్ప తిరునాళ్ళ అనేది ప్రతి సంవత్సరం కూడా ఇలా అయితే చేస్తారండి. ప్రభలు కట్టి చాలా బాగా అయితే చేస్తారనమాట. మీ అందరికీ కూడా ఎలా చేస్తారు? నెక్స్ట్ వచ్చేసి నరసింహస్వామి టెంపుల్ పైన మీరు వీడియో ఫస్ట్ చూసినట్టయితే మనకి స్టార్టింగ్లో పైన నరసింహస్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.